ఇవాళ మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. ఇది జిల్లా కలెక్టర్కి కార్యాలయానికి వెళ్ళే మార్గం అన్నమాట. ఈ కలెక్టర్ ఆఫీస్కి చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనకి ఈ రోడ్డు కనపడుతుంది కదా, ఇది G&V కెనాల్ రోడ్డు అంటారు. గోస్తని అండ్ వేల్పూరు కెనాల్ రోడ్డు. ఇటువైపు ఈ కలెక్టరేట్కి ఇట్లా ఈ లోపలికి వెళ్తే కలెక్టరేట్. మరొక మార్గం ఉంది, భారతీయ విద్యాభవన్స్ నుంచి వచ్చే మార్గం అన్నమాట. ఇది భారతీయ విద్యాభవన్స్ నుంచి వచ్చే మార్గం. ఇది 3 రోడ్లు సెంటర్. ఈ 3 రోడ్ల సెంటర్లో ఇది ఒక ల్యాండ్ మార్కు. ఈ తిరుమల విద్యా సంస్థ ఇక్కడ ఉంది. ఇది ఎందుకు చూపిస్తున్నామో ఈ కలెక్టరేట్ కార్యాలయాన్ని అనుకుంటున్నారు కదా, దీనికి సంబంధించి పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. కలెక్టరేట్ నుంచి 200 మీటర్లు ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ ఒక వెంచర్ కనపడుతుంది. చూసారా, ఇది ఒక 3 ఎకరాలు. దీని పేరు కూడా ఇక్కడ దీంట్లో ఉంది, వారాహి డెవలపర్స్. ఇది ఒక 3 ఎకరాలు. అట్లాగే ఈ వారాహి డెవలపర్స్కి సంబంధించి G&V కెనాల్ ఒడ్డున మరొక 5 ఎకరాల లోపు వెంచర్ వేశారు. అంటే మొత్తం 8 ఎకరాలకి అటు ఇటుగా వెంచర్ వేశారు. వెంచర్ వేయటం తప్పు కాదు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఒక అద్భుతమైన విషయం కూడా దాగి ఉంది. అదేంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మీ అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది వెంచర్ కార్యాలయం అనుకుంటా. ఈ వెంచర్కి సంబంధించి ఇక్కడ కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చారు. 9704279777. ఇంకో నెంబర్ కూడా ఇచ్చారు, 9505232929. ఇవన్నీ కొంచెం ఫ్యాన్సీ నెంబర్ లాగా ఉన్నాయి. ఈ నెంబర్ల వెనకాల ఉన్న మతలబ్ ఏంటో కూడా మీకు తెలియజేస్తాను. ఇదే G&V కెనాల్ అంటారు దీన్నే, గోస్తని అండ్ వేల్పూరు కెనాల్. అంటే ఇది నిడదవోలు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గోదావరి నుంచి వస్తుంది. నిడదవోలు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ డైవర్ట్ అవుతుంది. అక్కడ నుంచి మన పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరం సైడ్ ఇది ప్రవహిస్తుంది. ఈ తార్ రోడ్డు కనపడుతుంది కదా, ఈ కాలువ ఒడ్డునే ఇదే కలెక్టరేట్కు వెళ్ళే మరొక మార్గం అన్నమాట. ఈ మార్గంలో ఇది కనపడుతుంది కదా, ఇదే వెంచర్, వారాహి వారి వెంచర్. ఈ వెంచర్ని ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మిమ్మల్ని ఫ్లాట్లు కొనుక్కోమని లేకపోతే అమ్మమని కాదు దీని ఉద్దేశం. ఎందుకనేది నేను చెప్తాను. ఇప్పుడు మనం వెంచర్ లోపలికి వచ్చాము. ఇక్కడ ఏదో సరిహద్దులో ఉన్న ఒక ఇంటి గోడ మీద వాళ్ళకి సంబంధించి డిస్ప్లే చేశారు నేమ్స్ని. వారాహి డెవలపర్స్ DTCP అప్రూవ్ లేఅవుట్. కాంటాక్ట్ నెంబర్ ఇందాక ఏదైతే మనం అనుకున్నామో అదే నెంబర్ 9704279777. అట్లాగే ఇంకో నెంబర్ కూడా ఇచ్చారు, 9505232929. ఇదే ఈ వెంచరు. ఇక్కడ రోడ్ రోలర్ తోటి దీన్ని రోడ్లు ఈస్ట్ టు వెస్ట్ ఫేసింగ్ వచ్చేలాగా దీన్ని చదును చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే వెంచరు ఇట్లాగే వేసుకుంటారు. కానీ ఈ వెంచర్ వేసిన వాళ్ళు పోలీసులు, సాక్షాత్తు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు. వీళ్ళు కూడా భీమవరం సబ్ డివిజన్కి సంబంధించి పోలీసులు. ఏదో చిన్న చితక మనుషులైతే కాదు. దీంట్లో ఒక DSP, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. వీరంతా కలిసి ఏం చేశారు, ఒక కానిస్టేబుల్ని తెర మీదకి తెచ్చారు. అతని పేరు పాలా అశోక్. అతని భార్య పేరు మీద ఈ వెంచర్కి సంబంధించి అగ్రిమెంట్ చేయించారు. ₹2 కాదు, ఏకంగా 16 కోట్లు. 16 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ స్థాయిలో వ్యాపారం చేస్తూ ఉంటుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ₹1,00,000 సెల్ ఫోన్ కొనాలన్నా కూడా
ప్రభుత్వ ఉద్యోగ నియమ నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ అటువంటివి ఉన్నట్టుగా ఏమీ కనిపించట్లే. పైగా ఇందులో 6 ఎకరం నుంచి ఎకరం దాకా ప్రభుత్వ స్థలం ఉందని చెప్తున్నారు. దీన్ని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేశారంట. పాలా అశోక్ తొలుత భీమవరం డిఎస్పి కార్యాలయంలో విధులు నిర్వహించేవారు. ఆయన ఈ వ్యాపారం చక్కగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్యాలయం అధిపతి ఒక ఆయన గతంలో ఉండేవారు. ఆయన వెళ్ళిపోతూ ఈయన్ని రైల్వేకి ట్రాన్స్ఫర్ చేయించారు. రైల్వేలో పెద్దగా పనే ఉండదు. అక్కడ హాజరు పుస్తకంలో సంతకం పెట్టేస్తే రోజంతా ఖాళీయే. ఆయన ఇంక ఇదే పని ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఆయన దీంతోపాటు కన్స్ట్రక్షన్ రంగంలో కూడా అడుగుపెట్టారు. ఆ పక్కన ఇక్కడెక్కడో దగ్గరలో బిల్డింగ్స్ కూడా కడుతున్నారంట. ఒక 1 డజన్ బిల్డింగ్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయంట. అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బినామీలతో కలిసి అతను నిర్మిస్తున్న బిల్డింగ్స్ ఇవే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇది భారతీయ విద్యాభవన్స్కి ఎదురుగా పవన్సుత లేఅవుట్ అని చెప్పి ఒక వెంచర్ ఉంది. ఇది సాంకేతికంగా పాలకోడేరు మండలం విశాఖోడేరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. ఇది వెంచర్లో సెంటు భూమిని 8 లక్షల రూపాయలు చొప్పున అమ్ముతున్నారంట. ఈ లెక్కన ఒక ఎకరం మనం క్యాలిక్యులేట్ చేస్తే 8 కోట్లు. 8 ఎకరాలకు గాను 64 కోట్లు బిజినెస్ జరుగుతుందని ఒక అంచనా కడుతున్నారు ఇక్కడ ఉన్న స్థానికులు. అట్లాగే అంత బిజినెస్ జరుగుతుందా లేదా విషయాన్ని పక్కన పెడితే చాలా పెద్ద వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు అసలు చేయటానికే లేదు. వారు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఉద్యోగానికి రిజైన్ చేయటమో లేకపోతే ఆ సర్వీస్ నుంచి బయటకు రావటమో చేయాలి. ఇదేమీ చేయకుండా ఇట్లా చేస్తూ ఉన్నారు. అట్లాగే ఆ భవనాలను కూడా బిల్డింగ్స్ని ఒక్కొక్క బిల్డింగ్ని 40 లక్షల రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారంట. దాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేయగలిగితే ఎన్నో కోట్ల రూపాయల వ్యవహారం చేతులు మారుతూ ఉంది. వ్యాపారం చేయటం తప్పేం కాదు, కానీ దానికి నియమ నిబంధనలు ఇవన్నీ ఇన్ సర్వీస్లో ఉండగా చేయటం నిషేధం. ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్న ఉన్నతాధికారులు పట్టించుకోవట్లా. ఏం చేస్తున్నారు? వ్యవస్థ కలెక్టరేట్కి ఎంత దగ్గరలో ఎంత ఇదిగా జరుగుతూ ఉంటుంది. పట్టించుకోవాలి కదా, స్పందించాలి కదా. విజిలెన్స్ వాళ్ళు ఉంటారు. అంటే ఏదన్నా ఎక్కడన్నా అనధికారిక విషయాలు ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళు స్పందించారు. ఇంత వ్యవస్థ జరుగుతున్నప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? టీ పొడి మీద పాల దుకాణాల మీద వాళ్ళు రైడ్లు చేయటం అంతవరకేనా? లా అండ్ ఆర్డర్లో జరుగుతున్న ఈ విషయాలని ఎందుకు పట్టించుకోవట్లా? ఎందుకు చూడట్లా అసలు ఇటువైపు? ఇకపోతే ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించాలి. అట్లాగే దీంట్లోనూ ఏసీబీ అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆదాయానికి మించిన ఆస్తులు పోగేసే ప్రభుత్వ ఉద్యోగుల మీద వాళ్ళు చర్య తీసుకుంటామని చెప్తున్నారు. వాళ్ళు దీని మీద కనీసం ఈ ఏసీబీ అధికారులు దృష్టి సారించట్లా. వీళ్ళ కాల్ డేటాని ఎందుకు విశ్లేషించట్లేదు? అదే సామాన్యుడు ఏదన్నా పోలీస్ స్టేషన్లో ఏదైనా ఇష్యూలో ఇరుక్కుంటే వెంటనే ఇమీడియట్లీగా ఆ మనిషికి సంబంధం లేకపోయినా అనుమతి ఉన్నా లేకపోయినా కాల్ డేటా మీద నిఘా పెట్టేసి విశ్లేషణ చేసి మేము సాధించేసామని చెబుతూ ఉంటారు. మరి ఈ విషయంలో ఎందుకు పట్టించుకోవట్లా? ఎందుకు చేయట్లా? కాల్ డేటా విశ్లేషణ చేస్తే అన్నీ వచ్చేస్తాయి కదా, భాగోతం బయటపడుతుంది కదా. ఎవరు ఇది వెనకాల వ్యాపారంలో ఉన్నారు, ఎంతకాలం నుంచి చేస్తున్నారు, ఎంత టర్న్ ఓవర్ జరిగింది. ఇకపోతే దీంట్లో 10% రిజర్వ్ సైటు, 33% రోడ్ల స్థలాన్ని ప్రభుత్వానికి వీళ్ళు ఇవ్వలేదు. అట్లాగే మట్టి పూడకానికి సంబంధించి మైనింగ్ ఛార్జీలను కూడా ప్రభుత్వానికి ఎగవేశారు. ఎంత దారుణమా? అంటే ఒక ఎకరానికి 10% రిజర్వ్ సైట్ అంటే ఎకరానికి 10 సెంట్లు చొప్పున 8 ఎకరాలకి సుమారుగా 80 సెంట్ల భూమిని ఇవ్వాల్సి వస్తుంది. ఆ 80 సెంట్ల భూమిని ఇవ్వలేదు. అట్లాగే 33% రోడ్లు ఎకరానికి 33 సెంట్లు చొప్పున 8 ఎకరాలకి అంటే 2 ఎకరాల 40 సెంట్లు. ఈ 2 ఎకరాల 40 సెంట్లని ఇవ్వలేదు మున్సిపాలిటీకి. మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? అసలు ఎక్కడున్నారు? కలెక్టరేట్ దగ్గరే జరుగుతున్న ఈ భోగవతం మీద ఎందుకు దృష్టి సారించట్లా?
అంటే వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి మేమెవరో అభ్యంతరం కాదు. కాకపోతే నారమ్స్ పాటించమంటున్నాం. నారమ్స్ అనేది పాటించట్లే. మైనింగ్ ఛార్జీలు అది కూడా ఎగవేశారు. ఇక కన్వర్షన్ ల్యాండ్ యూజ్కి సంబంధించి, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్కి సంబంధించి ఈ భూమిని వ్యవసాయం నుంచి వ్యవసాయేతర అవసరాలకు వినియోగించిన సందర్భంలో అవి కట్టాలి కదా. ఎందుకు కట్టలేదు? 1 ఎకరానికి కట్టారని ఇక్కడ చెప్తా ఉన్నారు. మిగిలిన భూమికి సంబంధించి కట్టకపోయినా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అధికారులు? వీళ్ళు పోలీసులనా? వీళ్ళతో మనకెందుకు తలకాయ పూట అని చెప్పి అనుకోవటమా? ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజలారా, ఇక్కడ జరుగుతున్న ఈ భాగవతాన్ని మీకు తెలపాలనే ఉద్దేశంతో ఇవాళ ఇది చేయటం జరిగింది. దీని మీద ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకున్నారా లేదా అనే విషయాన్ని మళ్ళీ మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.